మిత్రమా, ఒకప్పుడు నువ్వు బాగా నచ్చావు. కానీ ఇప్పుడు నీలోని లోపాలు వెతుకుతూ ఉంటారు. మనకు నచ్చిన వాళ్ళు చెప్పారంటే మనమే మారాలేమో అనుకుంటాము. వాళ్ళకిలా నచ్చలేదని అలా మారిపోతావు. అలా కూడా నచ్చకపోతే మళ్ళీ మారుతావా? రాముడు ఒకప్పుడు మంచివాడు, ఇప్పుడేం కాదులే అంటే మంచివాడు కాకుండా పోతాడా? ఆలోచించు. వాళ్ళు మారిపోయారు, కానీ నువ్వు ఆ ఆలోచన దగ్గరే ఆగిపోక మిత్రమా. ప్రస్తుత కాలంలో ఇద్దరూ జాబ్ చేస్తున్నారు. తన భర్తను ఎవరూ చిన్నచూపు చూడకూడదని భర్తకి హై బ్రాండ్స్ కొనిపెడుతూ ఉంటారు. నీ ఆలోచన మంచిదే, కాదనన్ను మిత్రమా. అవసరానికి మించి జల్సా అలవాటు చేస్తే కష్టపడ్డం మానేసి నీ మీద ఆధారపడ్డం మొదలు పెడతారు. ఓ రకంగా బాధ్యత తెలియని సోమరిలా మారిపోతారు. పరాయి మగవాడికి అలవాటు పడ్డ ఆడదానికి బాధ్యత లేని మగవాణ్ణి భరించడం అంత తేలిక కాదని గుర్తుపెట్టుకో మిత్రమా. ఇంట్లో పనిచేయడం భర్తకి బానిసత్వమే అనుకుంటే తన సంపాదనలో భార్యకి హక్కు ఎక్కడిది మిత్రమా? సంపాదించి ఇవ్వడమే చాలా ఎక్కువని భర్త అనుకుంటే భార్య పంచే ప్రేమకి విలువ కట్టగలవా? కొన్ని ప్రశ్నలకు సమాధానం ప్రేమ మాత్రమని తెలుసుకుంటేనే బంధం మిత్రమా. ఆలోచించి అడుగేసినా ఆవేశంగా చేసినా జరిగేదేదో జరుగుతుంది. కానీ ఆలోచించి చేసిన వాడికి పశ్చాత్తాపం ఉండదు. ఆవేశంతో చేసిన వాడికి జీవితాంతం పశ్చాత్తాపం తప్పదు మిత్రమా. భర్తను ప్రేమించడం అంటే నీ కంట్రోల్లో ఉంచుకోవడం కాదు. భార్యని ప్రేమించడం అంటే అధికారం చూపిస్తూ తనకు కావాల్సింది మాత్రమే కొనివ్వడం కాదు. భర్త చూపించే ప్రేమకి భార్య లొంగిపోవాలి. భార్య చూపించే ప్రేమకి భర్త దాసోహం కావాలని గుర్తుపెట్టుకో మిత్రమా. పుట్టింటి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ అది భర్తని పక్కన పెట్టేసేంత ప్రేమ ఎప్పుడు కూడా ఉండకూడదు. నీతో మిగిలేది నీ భర్త మాత్రమే. మీ అమ్మ నాన్నతో ఉండిపోతుంది, కానీ నీతో ఉండదు. నీకోసం రాదు మిత్రమా. పుట్టింటిని ప్రేమిస్తూ ఉండాలి, అలాగే భర్తను కూడా ప్రేమించగలగాలి. పుట్టిల్లు నీ పునాదైతే దానిపైన నిర్మించే ఇల్లు నీ భర్తని గుర్తుపెట్టుకో. ఎందుకని అలా మిత్రమా? పెళ్ళైపోతే తనకంటూ ఓ ప్రపంచం ఉండకూడదా? కాస్త ఖాళీ చేసుకుని తనకిష్టమైన పని చేస్తే కాపురం నిర్లక్ష్యం చేసినట్లా? పిల్లల్ని గాలికి వదిలేసినట్టా? కొంచెం తనకి సపోర్ట్ చేస్తే తప్పేంటి? తను యంత్రం కాదు మిత్రమా. జీతం లేని పని మనిషి అంతకన్నా కాదు. ఖాళీగా ఉంటే చాలు, అది చేయి ఇది చేయి అంటారు. మరి తన కోసం నువ్వేం చేస్తున్నావు? తను ఒక్కదాయే అలసిపోయని చెప్పడం మొదలు పెడితే కుటుంబం మొత్తం అలుపు లేకుండా వంతుల వారిగా కష్టపడాల్సిందే. ఒక ఇల్లాలు ఇంట్లో మనిషిగా ఉండాలో వస్తువులా ఉండాలనేది ఆ కుటుంబ సభ్యుల మీదే ఆధారపడి ఉంటుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. కొన్ని జీవితాలంతే అని సరిపెట్టుకోవాలేమో. కావాల్సినవి అందవు, అందరివి నచ్చవు. తనే నా ఊపిరి అనుకున్న మనిషిని నేనే దూరం చేసుకోవడం, మెప్పు కోసం ముందుకెళ్తే ఇంకా దిగజారిపోవడం. మరుజన్మ మీద నమ్మకం లేదు, ఏదో సాధిస్తానన్న ఆశ కూడా లేదు. జరిగిన జీవితాన్ని ఇలానే, తప్పేమీ లేదు, తప్పేది కూడా ఏమీ లేదు. కొన్నిసార్లు నా అనుకున్న వాళ్ళ వల్ల గాయాలు ఏ ఇతర నరకంలో కూడా దొరకవేమో అనిపిస్తుంది మిత్రమా. నా 7 ఏళ్ల బాబు అడిగిన ప్రశ్న, అమ్మా దేవుడేం చేస్తాడో? నేను చెప్పిన సమాధానం, మనకి మంచి చేయాలని చూస్తాడు అని చెప్పా. అప్పుడు తనకొచ్చింది ఓ సందేహం, అంత మంచి చేస్తే చెడెందుకు జరుగుతుంది అని. అది కర్మఫలం అంటారు, తలరాత కూడా మార్చలేరంటారు. అయితే మరేం చేస్తాడు? మనం ఆనందంగా ఉన్న ప్రతి క్షణం ఆయనిచ్చిన వరమే. బాధలు మన పాపాలకు ప్రాయశ్చిత్తాలు. ఊపిరి పీల్చుకున్న ప్రతి క్షణం ఓ వరమే. నీచమైన బ్రతుకు కాకుండా ఉన్నతమైన మానవ జన్మిస్తాడు. మన ఉనికి ఉన్నంత వరకు ఆ దేవుడు ఆశీస్సులే దానికి కృతజ్ఞత అని చెప్పుకుంటూ ఉండాలి అని చెప్పాను మిత్రమా. కాదంటారా?
సర్దుకుపో సర్దుకుపో అంటారే. ఇష్టం లేని బ్రతుకు బ్రతకడానికి చాలా కష్టమని తెలుసుకోరెందుకు అనిపిస్తుంది. కరెక్టే అనుకుందాం కాసేపు. తెలిసిన పల్లకిలోనే యువరానిలా మెలగకపోతే తెలియని బంగారు పంజరంలో ఇమడగలవా? ఆలోచించు కాస్త. అవునన్నా కాదన్నా జీవితం అంటేనే సర్దుకుపోవడం, రాజీ పడ్డం, అందులోనే సంతోషాన్ని పోగు చేసుకోవడమని. కొందరి మరణాలు విన్నప్పుడు కొన్ని విలువలు మనుషులతోనే అంతరించిపోతాయేమో అనిపిస్తుంది. అవునా మిత్రమా? ఒకడు 10 మందిని కొడుతుంటే హీరో అంటాడు. 100 సమస్యలపై ఒక్కడే పోరాడుతుంటే వాడు మానవ యోధుడు మిత్రమా. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రతి మనిషి జీవితం ఒక జీవన పోరాటం మిత్రమా. కన్నీరు వచ్చినా చిరునవ్వుతో సాగనంపడం తప్పనిసరి. స్వచ్ఛమైన ప్రేమతో వచ్చే కన్నీరు ఓవైపు, కొత్త జీవితానికి కుతూహలం ఓవైపు, బాధకి సంతోషానికి మధ్య జరిగే నలిగేదే అప్పగింతలు మిత్రమా. కాదంటారా? కలికాలం ఖచ్చితంగా ఇదే. ఒక వీడియో చూశాను ఈరోజు. రాముడు గొప్పవాడా రావణాసుడు గొప్పవాడా అని. రావణాసురుడే గొప్పవాడని ఆ వీడియో ఉదాంతం. సీతాదేవి ఒప్పుకుంటే గాని తాకలేదు కాబట్టి గొప్పవాడంట. ఎంతమందికి తెలుసు అతనికి శాపం, పరాయి స్త్రీని బలవంతం చేస్తే అతనికి అంతమని. అందుకని తాకలేదు. తెలుసుకోవాల్సిన నీతి, ఎన్ని మంచి విషయాలున్నా ఒక్క చెడ్డ చాలు మిత్రమా మనిషి పతనానికి. కొన్నిసార్లు తప్పదు. తప్పు అని తెలిసి తప్పు చేయాల్సి వస్తుందని తలరాత ప్రేరేపిస్తుందో కర్మాల నడిపిస్తుందో అస్సలు అర్థం కాదు మిత్రమా. జీవితంలో అస్సలు బోరు కొట్టనివి అమ్మ ప్రేమ, అమ్మ చోల, అమ్మ ఒడి, అమ్మ చేతి వంట, అమ్మ గోరు ముద్దలు. కాదంటారా మిత్రమా? ఒక మనిషి అకాల మరణం తన కర్మ అనుకుంటాం, కానీ ఆ మనిషి మరణం బ్రతికి ఉన్న వాళ్ళకి జీవితకాల శిక్ష. నిజంగా పోయినోళ్ళంతా మంచోలే, ఉన్నాళ్ళంతా వారి తాలూకా గుర్తులే మిత్రమా. జనాల గురించి తెలిసాక అసలు ఎలా ఉండాలన్న ఆలోచన ప్రతి ఒక్కరి వంతు అవుతుంది. కాదంటారా? అసలు వాళ్ళు నిన్ను పరాయిగా చూస్తున్నారో సొంత వాళ్ళ చూస్తున్నారో తెలుసుకోగలిగితే మౌనంగా ఉండాలో, కలివిడిగా ఉండాలో, విడిగా ఉండాలో నీకే తెలుస్తుంది మిత్రమా. ఎప్పుడైనా సరే మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటాడు. ఆ మొండివాడు ఎవడో కాదో, మంచితనం ఉన్నవాడే. మంచివాడు నిజంగా మొండివాడే. నటన రాదు, మభ్య పెట్టడం కూడా రాదు, కాబట్టి వాడే మొండివాడు, అందరికంటా బలవంతుడు మిత్రమా. నిన్ను పట్టించుకొని వాళ్ళని మర్చిపోవడమే మంచిది. ఒక్కొక్కసారి మతిమరుపు కూడా మంచిదే కదా మిత్రమా. ఒకటి గుర్తు పెట్టుకో, అందం ఉంది కదా అని ఆడది తన శరీరాన్ని అందరికీ ఇచ్చేస్తే తన విలువ ఒక టిష్యూ పేపర్ అవుతుందని గుర్తుపెట్టుకో మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.